హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరందరైతే ఏం చేస్తున్నారు? మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. మీరందరూ మంచిగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. చాలా రోజుల నుంచి ఏమని కామెంట్లు వస్తున్నాయి అంటే నాకు మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీ అత్తమ్మకైతే అప్పుడప్పుడు ట్రీట్మెంట్ చేస్తుంటారు కదా, అందుకని మీరు ఎంతవరకు చదువుకున్నారక్క, మళ్ళీ నెక్స్ట్ మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా అక్క, చెప్పండి చెప్పండి అని చాలాసార్లు చాలా కామెంట్లు అయితే వచ్చినాయి. నేనైతే ఎవరికి చెప్పలేదు. ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే అన్నీ అయితే చెప్తా. ఏంటంటే మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో మేము ముగ్గురం ఆడపిల్లలం, ఒక తమ్ముడు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మళ్ళీ నేను ఏంటంటే పెద్ద కూతురుని అయిపోయినా. పెద్ద కూతురుగా ఆనంగా పెద్ద కోడలిగా ఆనంగా అస్సలు వెళ్ళొద్దు. ఎందుకంటే పెద్ద బిడ్డగా ఉన్నప్పుడు మన తర్వాత చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మాత్రం మనమే చూసుకోవాలి. అమ్మ వాళ్ళు ఎందుకంటే ఇంట్లో ఉంటే వెళ్ళని పరిస్థితి, వాళ్ళు పనికి వెళ్ళిరనుకో ఖచ్చితంగా పెద్ద బిడ్డకే ఆ పని అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పెద్ద కోడలిగా వచ్చినప్పుడు మనం ఇంట్లోకి వచ్చినప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న ఉంటారు. అప్పుడు వాళ్ళకి అన్ని విధాలుగా చూసి చేసి, ఇప్పట్లో అయితే ఎవరు చేస్తలేరు. మేమైతే ఏంటంటే ఇప్పటి వరకు ఉమ్మడి కుటుంబమే అన్నట్టు, మేమైతే ఇంకా అయితే కాలేదు. అందువల్ల ఇక చూసుకున్నా కానీ చూసిర్రు మాకు ఇట్లా చేసిర్రు అట్లా చేసిర్రు అని అస్సలు పేరైతే రాదు. ఎందుకంటే నేను ఎవరిని అనుభవించిన కాబట్టి చెప్తున్నా. నేనైతే చిన్నగా ఉన్నప్పుడు మా తమ్ముడు పుట్టినప్పుడైతే మా తమ్ముడిని చూసుకుంటానికి ఎవరు లేరని నేనైతే ఒక సంవత్సరం పాటు మా తమ్ముని కోసం అయితే స్కూల్ బంద్ పెట్టి మా తమ్ముడిని అయితే చూసుకున్నా. మా తమ్ముడిని, మా చిన్న చెల్లని, మా పెద్ద చెల్లని. ఇంకా మా అమ్మ ఎక్కడికైనా వెళ్ళిందంటే వాళ్ళకు అమ్మలాగా ఉండి చూసుకున్నా అన్నట్టు. ఇప్పుడే సరిగా అయితే వెళ్ళట్లేదు, ఇంట్లో పరిస్థితి బాగలేక. కానీ వాళ్ళంటే నాకైతే చాలా ఇష్టం ఉంటుంది. ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని అనిపిస్తుంది. నేను చదువుకుంది మాత్రం 10th అయిపోయింది. ఎక్కడ అంటే మోత్కూరు హై స్కూల్లో మాత్రం చదువుకున్నా నేను. ఫస్ట్ క్లాస్ అయితే చదవలేదు, ఒక సంవత్సరం బంద్ అయిపోయినా కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్ వరకు అయితే ఎక్కడ కొత్తపల్లి, కొత్తపల్లి ఉంటుంది దగ్గరనే, అక్కడైతే చదువుకున్నా. మళ్ళీ 4th, 5th ఏమో కొండంపేట, 4th, 5th, 6th ఏమో ఇక కొండంపేట పక్కన పెట్టి ఆజంపేట అని ఉంటుంది, అక్కడైతే కంప్లీట్ అయిపోయింది నాది. మళ్ళీ నెక్స్ట్ 7th, 8th, 9th, 10th వరకేమో మోత్కూరులో మా అమ్మ అయితే హాస్టల్లో చేసింది. ఇక అక్కడనే కంప్లీట్ అయితే చేసినాం. నేనైతే హాస్టల్ అయితే అస్సలు ఉండలేదు. మా చెల్లెనన్న ఉన్నది కానీ, మా రాజేశ్వరి అన్న ఉన్నది కానీ, నాకెందుకో ఏమో అస్సలకి మా అమ్మని వదిలిపెట్టి మా నాన్నని వదిలిపెట్టి నాకైతే అస్సలు ఉండబుద్ధి కాకపోయేది. అందుకనే నేనైతే ఒక సంవత్సరం పాటు ఉన్నా, తర్వాత మాత్రం అస్సలు ఉండలేదు. ఆ సంవత్సరం పాటు కూడా ఎన్నిసార్లు ఇంటికి పోయినో తెలియదు అసలుకి. ఎందుకంటే మా చెల్లెకైతే ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఇప్పటికైనా నాకు ధైర్యం అంతగా ఉండదు అసలుకి. మా చెల్లెకైతే ధైర్యం ఎక్కువ ఉండేది, హాస్టల్లో అయితే మంచిగా ఉండేది, కానీ నేనే ఉండలేకపోయేది. ఇక అట్లా నాదైతే 10th కంప్లీట్ అయిపోయింది. తర్వాత 10th అయిపోయాక ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక గోల్, ఏం కావాలంటే పోలీస్ కావాలి అంటే, మామూలుగా కానిస్టేబుల్ అయినా ఏం లేదు, మళ్ళీ కనీసానికి హోంగార్డ్ అయినా పర్లేదు అని అనుకున్నా. కానీ దేవుడు అంటారు కదా, ఆ రాత ఇట్లా ఉన్నాక అట్లా జరుగుతుంది అని, ఇంకో ఇట్లా రాసి ఉందన్నట్టు రాత, ఇక అట్లా జరుగుతుంది. ఇక నాకు 10 అయిపోయింది. ఫస్ట్ ఇయర్కు ఒక 2 నెలలో 3 నెలలో పోయినా. ఒక 2 నెలలు 3 నెలలు పోయినాక ఏమైంది, నాకైతే ఇట్లా పెళ్ళి అది ఇది అని నాకైతే తెలియదు అస్సలకే. నేనేందంటే చదువుకొని ఏదన్నా ఒకటి కావాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అప్పటి నుంచి అయినా అనేది. ఎందుకంటే అమ్మ చదువుకోలేదు కానీ మంచి మంచి ఐడియాలు ఇచ్చేది. అమ్మ నేను ఇట్లా చదువుకుంటా అట్లా చదువుకుంటా అని అంటే చదువుకో అని అన్నది కానీ ఏంటంటే ఇంట్లో పరిస్థితి బాగలేదు. నాన్న కొంచెం తాగుతాడు, ఇక తాగి ఇక మమ్మల్ని సరిగా ఏం పట్టించుకోకపోయేది. ఇక అమ్మ బాగా కష్టపడి మమ్మల్ని ఇప్పుడన్నా యూనిఫాము, షూ, బ్యాగ్స్ ఇవన్నీ ఇస్తున్నారు కానీ అప్పుడైతే అవన్నీ మేమే కొనుక్కోవాలి.
మేమే కుట్టించుకోవాలి, అవన్నీ కుట్టించేది అమ్మ. అయితే ముందడుగు ఉండి ఒక్కొక్కరిని, నన్ను ఫస్ట్ ఇయర్ వరకు, చెల్లెని 10th వరకు, తమ్ముడిని ఫస్ట్ ఇయర్ వరకు, మళ్ళీ చిన్న చెల్లెని డిగ్రీ వరకు అయితే చదివిపించింది అమ్మ. కష్టపడుకుంటూ మమ్మల్ని సాదుకుంటూ అట్లా చదివిపించింది. కానీ ఇంకా ఏమంటారంటే 3 ఆడపిల్లలు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఆడపిల్లల ఉన్నోళ్ళు ఇంట్లో ఉంటే పక్కన వాళ్ళు ఏమంటారంటే, ఏమో పిల్లలు పెద్దగా అయ్యారు, వాళ్ళకి పెళ్ళే చేయట్లేరు, అమ్మ వీళ్ళిద్దరు భార్య భర్తలు ఉండగానే సరిపోయింది, వాళ్ళకి పెళ్ళి చేయరా అని మాత్రం చాలా అంటే చాలా అనేది. అసలుకి నిజంగా ఆ మాటలు వింటుంటే ఒక్కొక్కసారి నాకైతే బాధ అనిపించేది. ఇప్పటికి కూడా అట్లనే జరుగుతుంది. అట్లయితే ఆడపిల్లలు ఉన్నోళ్ళనైతే అస్సలు అనొద్దు అసలుకి. ఎందుకంటే ప్రతి దాంట్లో ఆడపిల్లలు, ప్రతి ఒక్క జాబ్లో అయినా, డ్రైవింగ్లో అయినా, ప్రతి ఒక్క దాంట్లో అబ్బాయిలకు మించే ఉన్నారు. కానీ అసలు తగ్గేటట్టు అయితే అస్సలు లేరు. నేను ఇవన్నీ చెప్పేది, అమ్మ ఇట్లా నేను పోలీస్ కావాలనుకుంటున్నా అంటే ఇక వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అది ఇది అనుకొని ఇక మా తాత అయితే, ఇక మా నాన్న ఇక మంచి పొజిషన్లో లేడు, తాగిండంటే ఇక ఆయనది ఆయనకే ఉండేది. కాబట్టి ఇక మా తాత అయితే ఇక ఈ సంబంధం అయితే తీసుకొచ్చింది. ఇక మా వాళ్ళకు మాకు దగ్గర అస్సలే కాదన్నట్టు, ఇక దూరం. ఇంకా తీసుకొచ్చి అమ్మాళ్ళు మంచోళ్ళు, మంచిగా చూసుకుంటారు, అది ఇదని చెప్పేసరికి ఇక మా అమ్మ సరేలే అంటే మా అమ్మ నుంచి చదువుకుంటా. ఆల్రెడీ కాలేజీ పోయినా నేను. కాలేజీ పోయినాక ఇక వీళ్ళైతే వచ్చిర్రంట, మాట్లాడుకురంట, పోయిరంట, నాకైతే తెలియదు. ఇక సాయంత్రం మా అమ్మ వచ్చినాక చెప్తుంది, ఇట్లా నీకు పెళ్ళి చేసుకోవాలనుకున్నారు, వచ్చిర్రు, వాళ్ళు పోయిర్రు అని అది చెప్తుంటే, అమ్మ ఎందుకమ్మా నాకు ఇప్పుడు పెళ్ళి వద్దు అసలుకి, నేను చదువుకోవాలి, మంచిగా ఉండాలి అని నేనైతే అన్న మా అమ్మతో. ఇక చదివిన కాడికి చాలుగంతి, ఇక మీ నాన్న చూస్తే మీ నాన్న పరిస్థితి ఇట్లనే అన్నది మా అమ్మ. మీ నాన్న పరిస్థితి చూస్తేనేమో గట్లా ఉన్నది బిడ్డ, మీరేం ఎంత చదివినా కానీ గంతే, ఇప్పుడు ఏం జాబులు వస్తున్నాయా, ఉద్యోగాలు వస్తున్నాయా, ఎంత పని చేసినా గంతే అని చెప్పింది. అదొకటి ఇదొకటి ఏదో ఒకటి. ఇప్పటి కాలంలో అయితే అట్లా చెప్తే వినేటోళ్ళు కాదేమో, కానీ అప్పుడైతే ఎట్లా ఎడ్డి గొర్రెలే. ఇక ఒక గొర్రె పోయి ఇక అదేంది గుంటలో పడితే వెనుకొచ్చే గొర్రెలు అన్నీ పోయాలనే పడతాయి చూసినావా, గట్లనే. ఇక నేనైతే చాలా రోజుల దాకా ఒప్పుకోలేదు, ఏడిసిన. నా గోల్ నేను చంపేసుకోవాలనా, అదా ఇదా అని నాకు అదొక కోరుకుంది. మమ్మీ ఖచ్చితంగా నిన్ను సాత్తా, నేను చేస్తా అని నేను అనుకున్నా. కానీ ఇట్లా చేస్తున్నావు అని అంటే ఏదో ఒకటి చెప్పింది. ఇక పెళ్ళి అయితే చేసేసింది. ఇక దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందనంటే, మాదైతే లవ్ మ్యారేజీ కాదు, అరేంజ్ మ్యారేజీ. ఇక పెళ్ళైన తర్వాత ఇక చూడు, ఇక మంచిగా చూసుకుంటా అన్నారు, ఇక మంచిగానే చూసుకున్నారు. ఇక 3 పిల్లలు అయిపోయారు, ఒక బాబు అయిపోయింది. ఇక పెళ్ళి కూడా మాకు 14 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. 14 సంవత్సరాలు మాకైతే. ఇగో ఇట్లా ఉన్నది ఇక మా జీవితం, మా చరిత్ర. ఇక నేను చదివింది మాత్రం ఎక్కువైతే చదవలేదు, 10th. ఇక మా పెళ్ళి అయితే అరేంజ్ మ్యారేజీ. అందరికి ఒకటే చెప్తున్నా, ఆడపిల్లలు ఉన్నోళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయాలి. కానీ అసలుకి వీళ్ళు ఏం చేస్తారు అది ఇది అని అయితే ఎవ్వరు అనొద్దు. ఎవరైనా అన్నారనుకో, ఎవరైనా మనకు ఏంటంటే మన ఊర్లలో ఎట్లుంటుంది అంటే, వాళ్ళ ముందలి పోయి అనం, కానీ పక్కన వాళ్ళతో ఏమంటుంటారు అంటే, వామ్మో వాళ్ళకి 3 ఆడపిల్లలు, వాళ్ళకన్నా చిన్నోళ్ళకి పెళ్ళిళ్ళనే, ఇంకా వీళ్ళు పెళ్ళి చేయట్లేరు అని అంటుంటారు. కానీ అట్లా అనొద్దు. నేనైతే అనుకుంటున్నా, మా పిల్లలకైతే ఫస్టే అనొద్దు అసలుకి. మా పిల్లలకైతే నాకు 3 ఆడపిల్లలైనా కానీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగానైతే నేనైతే చేస్తా. చిన్నతనంలో అయితే పెళ్ళిళ్ళు అయితే అస్సలు చేయొద్దు. చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేస్తేనైతే తెలిసి తెలియక చాలా అంటే చాలా గొడవలు అవుతాయి. ఎందుకంటే అప్పుడు నువ్వు అంటే నేను పడము. అప్పటికి నిజంగా నా పెళ్ళైనప్పుడు ఇప్పటి వరకైనా సరే ఎవరైనా ఒక మాట అంటే నాకు పడడం అయితే అస్సలు ఇష్టం ఉండదు. అసలుకి ఎవరైనా ఒక మాట అన్నారనుకో, వాళ్ళు ఎందుకన్నారు, నేను ఏం చేస్తే అన్నారు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అందుకనే చిన్నతనంలో
అసలు ఇప్పుడైతే చేయట్లేరు. మన కాలంలో అయితే చేసిర్రు అప్పుడు. ఎందుకంటే 10 సంవత్సరాలు 14 సంవత్సరాల కింద మాత్రం ఖచ్చితంగా అమ్మ నాన్న చూసిన పెళ్ళిళ్ళు ఎక్కువ చేసుకునేది అసలుకి. కానీ లవ్ మ్యారేజీలు కూడా ఉన్నాయి అప్పుడు. అప్పుడు ఉన్నాయి కానీ అంతగా లేవన్నట్టు. ఇప్పుడైతే సంబంధాలు చూడకున్నా అవసరం లేదు, ఇక వాళ్ళే చేసుకుంటారు. నేను చూస్తున్నంత కాలం అసలుకి. మొన్ననైతే రీసెంట్గా ఏం జరిగిందంటే ఒక ముస్లిం అబ్బాయి ఒక ఎస్టీ అమ్మాయి అన్నట్టు. వాళ్ళైతే అసలు అమ్మ నాన్న వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఎంత బతిమలాడి కాళ్ళ మీద పడుతున్నా కానీ అసలు ఆమె అయితే వినట్లేదు. 25 సంవత్సరాలు దాకా వాళ్ళని పెంచి, ఆడపిల్లలు పెంచి మంచిగా చూసుకొని చదివించి ప్రతి దానికి గారాబం చేసి, బట్టలంటే బట్టలు, పండగలంటే పండగలు, సినిమాలంటే సినిమాలు అన్నీ తీసుకెళ్ళినా కానీ ఒక్క 2-3 నెలల ప్రేమనే ఎక్కువైంది. కన్న తండ్రిని మర్చిపోయి అయితే ఇగో అట్లనైతే ప్రవర్తించిన. నేనైతే చూసి అయితే చాలా అంటే మస్తు బాధ అనిపించింది. అందుకనేనేమో అప్పుడు ఇట్లా చేస్తారని అప్పుడు తొందరగా పెళ్ళిళ్ళు చేసిర్రేమో అని అయితే నాకైతే అనిపించింది. నిజంగా నా కళ్ళల్లో అయితే నీళ్ళు వచ్చినాయి ఆ సంఘటన చూస్తే మాత్రం. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, వాళ్ళ నాన్న అసలుకి వాళ్ళ అమ్మ ఏడుస్తున్నారు. అమ్మ కన్నా నాన్న ఎక్కువ ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు వచ్చేసి కాళ్ళు లేవన్నట్టు, వికలాంగి. అట్లా చూసి, ఎందుకంటే నా బిడ్డ మమ్మల్ని చూసుకుంటుంది, నన్ను సాదుకుంటుంది, నన్ను మంచిగా చూసుకుంటుంది, ఎందుకంటే నా కొడుకు పరిస్థితి ఇట్లా ఉన్నది అని అసలుకి ఎట్లా అంటే కింద పడితే మట్టి అంటుతుంది అన్నట్టుగా చూసుకుంటే అమ్మాయి లాస్ట్కి వచ్చేసరికి ఇగో అంత పెద్ద బహుమానం అయితే ఇచ్చింది. మస్తు నాకు వాళ్ళు ఏడుస్తుంటేనైతే నాకైతే చాలా ఏడుపు అయితే వచ్చింది అన్నట్టు. అందుకని అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇక మా అమ్మాయి ఎందుకు తొందరగా పెళ్ళి చేసింది అని. అంటే ఎందుకంటే ఈనేటట్టు లేరు. అంటే అప్పుడు ఒక 10 సంవత్సరాల కింద కాలం వేరే ఉంది, ఇప్పుడు వేరే ఉంది. అసలుకి ఎవరికి మన చిన్నపిల్లలైనా మన పిల్లలైనా కానీ వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. మనం చెప్పినట్టయితే అస్సలు వినట్లేరు. ఈ కూర కాదు ఇది పెట్టుకోరు. మా పిల్లలే ఉన్నారు, ఈ కూర కాదు ఇది చేసుకుందామంటే అది వద్దు మమ్మీ అదే కావాలని అంటారు. అంటే ఇక మనకు విలువ ఇవ్వడం లేదన్నట్టు. వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి అన్నట్టు. నాకు తోచినంత వరకు అయితే నేనైతే చెప్పిన, మీరు అడిగిన దానికి సమాధానం అయితే దొరికిందైతే అనుకుంటున్నా. నిజంగా లవ్ మ్యారేజీలు అయితే అస్సలు చేసుకోవద్దు అనుకుంటున్నా నా మనసులో అయితే. మరి మీ మనసులో ఏముందో మీరైతే కామెంట్ చేయండి. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినాక అక్కడ ఎంత కష్టపెట్టించినా ఇటు కన్న వాళ్ళకు చెప్పలేం, అటు అత్తమామలకు చెప్పలేం, ఎవ్వరికి చెప్పలేం, నలిగిపోతాం అన్నట్టు. అదే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకో, ఏదన్నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా కానీ అమ్మకు చెప్పుకోవచ్చు, నాన్నకి చెప్పుకోవచ్చు. వాళ్ళు వచ్చి ఏంది అది ఇదని మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఆమెకి ఏ కష్టం వచ్చినా కానీ తల్లి తండ్రికి చెప్పాలంటే చాలా భయపడుతుంది. ఒకవేళ చెప్పినా కానీ ఏమంటారు, నేను చూసి చేసిన పెళ్ళి కాదు, నీ ఇష్టం, నువ్వు చేసుకున్నావు అని అయితే అంటారేంది అంటనే ఉంటారు. అందుకని అసలు అటు చెప్పుకోలేక ఇటు చెప్పుకోలేక మధ్యలోనే నలిగిపోతారు. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా కానీ చెప్పుకోలేరు అన్నట్టు. తల్లిదండ్రులు చెప్పుకోలేరు, అత్తమామలకు చెప్పుకోలేరు. అక్కడ ఏంటంటే అత్తమామలు కూడా వినరు. ఏదో మా వాళ్ళని ఇచ్చి సొంత వాళ్ళని ఇచ్చి చేద్దాం అనుకున్నావు, నువ్వు ఎక్కడ దానివి వచ్చి నువ్వు అది ఇది అని అనుకుంటారు. అందుకనే బెస్ట్ అయితే అరేంజ్ మ్యారేజ్. అవునా కాదా కామెంట్ అయితే చేయండి. ఇక ఎంతసేపటి వరకు ఓపికతో నా వీడియో చూసినందుకైతే అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా గురించి అయితే కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్ మరి.